పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం. పోయిన వారం అంతకుముందు వారం చూసుకున్నట్టు మార్కెట్స్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఒకనొక టైంలో 2% పాజిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ ఈరోజు 0.9% నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా దీనికి గల కారణం ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ పాకిస్తాన్ అండ్ ఇండియాకి మధ్యలో జరుగుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్స్ కొద్దిగా కాషియస్గా ఉన్నారు, కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఐటీ సెక్టర్ అనేది కొద్దిగా పాజిటివ్లో క్లోజ్ అయింది. మీడియా ఎంటర్టైన్మెంట్ కానీ, కన్స్ట్రక్షన్, హెల్త్ కేర్, పిఎస్యూ బ్యాంక్ అన్నింటిలో కూడా సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇండియా ఎక్స్పోర్ట్స్ ఏది పాకిస్తాన్ నుంచి మనకు అనేది చాలా తక్కువ టైప్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఏదైతే ఇక్కడ ట్రేడ్ బ్యాన్ అనేది జరుగుతుందో దానివల్ల పెద్దగా మన కంట్రీకి లాస్ అనేది ఉండకపోవచ్చు. ఇక మారుతి సుజుకి ఈ యొక్క Q4 రిజల్ట్స్ అనేది తీసుకున్నట్టయితే 4.3% వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది డ్రాప్ అయింది. ఈ కంపెనీ ₹135 ఒక్కొక్క షేర్కి డివిడెండ్ అనేది కూడా ప్రకటించింది. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ మీద చాలా పాజిటివ్గా బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ నోమురా కానీ ఎంకే వాళ్ళు ఏమంటున్నారంటే వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి 49% దాకా స్టేక్ ఎలకేట్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఏది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అటువంటి స్టాక్స్ వాటిల్లో 49% స్టేక్ అనేది వాళ్ళకి ఎలకేట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. నిఫ్టీలో హెవీ వెయిట్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ Q4 ప్రీవ్యూ అనేది మనం తీసుకున్నట్టయితే రిటైల్ అండ్ డిజిటల్ బిజినెస్ అనేది గ్రో అవడానికి అయితే ఆస్కారం ఉంది. అంటే ఆ బిజినెస్ నుంచి ఒక పాజిటివ్ నంబర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆయిల్ టు కెమికల్ బిజినెస్ ఏదైతే ఉందో దాని నుంచి ఎర్నింగ్స్ వీక్గా ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే మెండుగా ఉన్నాయి. చాలామంది బ్రోకరేజ్ సంస్థలు యాక్సిస్ బ్యాంక్ స్టాక్ మీద ఆప్టమిస్టిక్గా అంటే బుల్లిష్గా పాజిటివ్గా ఉన్నారు. బట్ వెరీ వీక్ గ్రోత్ అనేది ఉంది, అవుట్లుక్ అనేది కనిపిస్తుంది. కాబట్టి స్టాక్ అనేది ఈరోజు 4% దాకా డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. SBI లైఫ్ షేరు ఈరోజు సిగ్నిఫికెంట్గా 5 to 7% అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే చాలామంది బ్రోకరేజ్ సంస్థలు దీనికి పాజిటివ్గా బై రేటింగ్ అనేది కూడా ఇచ్చారు. మంచి టార్గెట్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎనీహౌ ఈ స్టాక్ అయితే ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది. పటేల్ ఇంజనీరింగ్ షేర్స్ 5% దాకా పెరగడం అనేది జరిగింది. వీళ్ళకి 2036 కోట్ల రూపాయల విలువగానైనా ఆర్డర్ అనేది దక్కించుకుంది ఈ కంపెనీ. అందుకని ఇన్వెస్టర్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఇక ఐటీకి సంబంధించిన టెక్ మహీంద్రా Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతుంది. అయితే రిజల్ట్స్ కొద్దిగా అటు ఇటుగా ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ బ్రోకరేజ్ సంస్థలు మాత్రం ఈ కంపెనీ మీద చాలా పాజిటివ్గా అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నిఫ్టీలో ఈరోజు 24,000కి దగ్గరలో క్లోజ్ అయింది. 0.9% నెగిటివ్గా. పుట్ కాల్ రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం 0.71 అనేది చూపిస్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే ఎక్కువగా కాల్స్ అనేది సెల్ చేశారనమాట. ఒకటి కంటే తక్కువగా ఉందంటే బేరిష్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎటువంటిప్పుడు ఏ డెసిషన్ ఎలా తీసుకుంటారో అనేది ఇన్వెస్టర్స్ ఏంటంటే కొద్ది కాషియస్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1 చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఇద్దరు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. బట్ గ్రాఫికల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అవర్స్. ఇక సెన్సెక్స్ అనేది మనం తీసుకున్నట్టు పుట్ కాల్ రేషియో అనేది గత 3 రోజుల నుంచి కూడా అనుకుంటున్నాం యాజ్ కంపేర్ టు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ పుట్ కాల్ రేషియో అనేది చాలా వీక్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఈరోజు 0.61 అని చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి బేరిష్గా పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి 5.58% పాజిటివ్గా ఉంది. దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కొద్దిగా కన్సోలిడేషన్లో ఉన్నాయి. మొత్తం మీద ఎవరీ డిప్లో కూడా కొద్దిగా బయింగ్ అయితే జరుగుతూ ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బౌన్స్ అనేది జరిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇక ఈరోజు నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్ హై ఏదైతే ఉందో హైని అలా జస్ట్ టచ్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ స్వీపింగ్ అనమాట. ఎవరైతే షార్ట్ చేసి స్టాప్ లాసులు పెట్టారో వాళ్ళందరూ కూడా ఇక్కడ జస్ట్ అలా కిస్ చేసి అక్కడ నుంచి ఏం చేశారంటే సిగ్నిఫికెంట్గా వచ్చి ఇక్కడ మధ్యలో ఉన్న ఏ ఒక్క లెవెల్ని కూడా రెస్పెక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోకి వచ్చి అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా సపోర్ట్ అనేది తీసుకున్నారు. బట్ ప్రాబబ్లీ బోటంలో మాత్రం మంచి బాయింగ్ యాక్టివిటీ క్లియర్గా విజిబుల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 56,000 దగ్గర మంచి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రౌండ్ నెంబర్కి వచ్చిందో ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. దాని తర్వాత మొన్నటి రోజున ఏమైందంటే బేరిష్ ఎంగల్ఫింగ్, దాని తర్వాత గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ 55,500 లెవెల్ని టెస్ట్ చేసింది. అక్కడ నుంచి కూడా మళ్ళీ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోయింది. సో ప్రస్తుతం మనకి గ్యాప్ అయితే ఫిల్ అయింది. గ్యాప్ ఫిల్ అయిన దగ్గర నుంచి కూడా కొంత రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద 0.97% అంటే 537 పాయింట్లు ప్రస్తుతం అయితే బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి గోల్డ్లో కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది.
సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్, 94,000 అనేది. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే ఆస్కారం కనిపిస్తుంది. ప్రస్తుతానికి 96,200 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక క్రూడ్ ఆయిల్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇక్కడ ఒక నెక్ లైన్ లాగా ఉంది, ప్రీవియస్గా ఒక సపోర్టు, ఆ యొక్క సపోర్ట్ అనేది బ్రేక్ చేసింది, మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళి రిజెక్షన్ అనేది జరుగుతుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ అయితే కూడా వెరీ క్విక్ మూవ్ అనేది డౌన్ సైడ్ అయితే పాసిబిలిటీ ఉంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో న్యూస్ బేస్డ్ మార్కెట్లో కొంత ఫ్లో అనేది జరుగుతూ ఉంది. ఏది పాకిస్తాన్ అండ్ ఇండియాకి ట్రేడ్ డీల్స్ గురించి, దానివల్ల జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల కొంత మార్కెట్లో నర్వస్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ కూడా ఏంటంటే ఆల్రెడీ చాలా సిగ్నిఫికెంట్గా రన్అప్ అయింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎందుకు చేసుకోకూడదు ఈ వీక్ మార్కెట్లో అని చెప్పేసి చాలామంది కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తున్నట్టు అర్థమవుతుంది. బ్రాడర్ పిక్చర్లో అయితే మార్కెట్ స్టిల్ బుల్లిష్గా కనిపిస్తుంది. బట్ ఎనీహౌ చూద్దాం, ఎందుకంటే ఈ 2 days వీకెండ్లో ఎటువంటి న్యూస్ కానీ ఏదన్నా డెవలప్ అవుతుందేమో దాన్ని బట్టి మార్కెట్స్ అనేది ఒక దిశా నిర్ణయం అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.